అన్న ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడ చూసారా? లేదండి, చూడలేదు. ప్లీజ్ శ్యామ, తొందరగా కనిపించు. నువ్వు క్షేమంగా నా కళ్ళకు కనిపించు. శ్యామ ఆచూకీ తెలియలేదు అంటే ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒంటరిగా ఏం చేయగలుగుతుంది హైదరాబాద్లో? ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఖచ్చితంగా అది పుట్టింటికి వెళ్లే తీరుతుంది. ఆ ఊళ్ళో దానికి బాగా అవమానం జరిగేలా చెయ్యాలి. రూపారాణికి చెప్తాం. హలో మమ్మీ, చెప్పు. శ్యామ ఊళ్ళోకొచ్చిందా? లేదు మమ్మీ, అది వస్తే వెంటనే ఫోన్ చేయమనే కదా నన్ను ఇక్కడికి పంపించావు. వాళ్ళింటి మీద కన్నేసి ఉంచాను, ఇంతవరకు అది రాలేదు. వస్తుంది, ఖచ్చితంగా అక్కడికే వస్తుంది. అది రాగానే నువ్వు ఊళ్ళో ఒక పుకారు పుట్టించాలి. ఏంటి? ఇక్కడ శ్యామ అత్తింట్లో ఏదో చెయ్యకూడని తప్పు చేసింది, అత్తింటి వాళ్ళు శ్యామని మెడబట్టు గెంటేశారు, ఈకది జీవితంలో అత్తింట్లో కాలు పెట్టదు అని చెప్పి ఊరంతా పుకారు పుట్టించాలి. ఆ పుకారు నమ్మి ఊళ్ళో వాళ్ళంతా దాన్ని, దాని కుటుంబాన్ని నానా మాటలు అని అవమానించాలి. అలా అవమానిస్తే అవమానం తట్టుకోలేక ఊరదిలి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నా ప్రోగ్రామ్స్ పరిస్థితి ఏంటి మమ్మీ? అలాంటిది ఏదీ జరగదు. శ్యామ మనకి మాటిచ్చింది కదా, అది ఖచ్చితంగా మాట మీద నిలబడుతుంది. కాబట్టి నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు, ధైర్యంగా ఉండు. నేనున్నాను కదమ్మా, మొత్తం నేను చూసుకుంటాను. ఓకే మమ్మీ. ఏంటి ఫోన్? ఎవరితో ఫోన్? ఎవరి గురించి ఫోన్? అమ్మో, కొంపతీసి వినేసిందా ఏంటి? మాట్లాడవేంటి? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఒక పక్క శ్యామ విషయంలో అనుకున్నది జరుగుతుందా లేదా అని చెప్పి నేను టెన్షన్ పడుతుంటే మీరు హ్యాపీగా రిలాక్స్డ్గా ఫోన్లో మాట్లాడుకుంటున్నారా? అదేం లేదు ఐశ్వర్య, శ్యామ విషయంలో పడి నేను ప్రోగ్రామ్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నానేమోనని రూపారాణి టెన్షన్ పడుతుంటేను దానికి ధైర్యం చెప్తున్నాను అంతే. నాకు రూపారాణి ప్రోగ్రామ్స్ కన్నా మీకు శ్యామపేడ వదిలించటమే ముఖ్యం కదా.
ఓకే, ఇంతకీ శ్యామ ఎక్కడికెళ్ళుంటుంది, ఏం చేస్తూ ఉండుంటుంది? అదే నాకు అర్థం కావడం లేదు. ఆ పల్లెటూరి పిల్ల ఇటు అత్తారింటికి రాక అటు పుట్టింటికి పోక ఈ హైదరాబాదు పట్టణంలో ఏం చేయగలుగుతుంది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ గోపాల్ ఫోన్ తీయడం లేదేంటి? ఏంటి కన్నయ్య ఇది? ఎందుకు నా ప్రయత్నం ఏమాత్రం ముందుకు వెళ్ళడం లేదు? ఆ గోపాల్ని కలిసి అతని ద్వారా నిజం బయట పెడదాం అనుకుంటే అసలు అతను ఫోనే తీయడం లేదు. ఎందుకు కన్నయ్య నాకెన్ని పరీక్షలు పెడుతున్నావు? నిన్ను నమ్ముకున్న నన్ను ఇన్ని బాధలు పెట్టడం నీకు న్యాయమేనా? ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే. ఈ అమ్మాయి అఖిల్ భార్య. ఈ అమ్మాయి ఆనంద గజపతి వర్మ గారి కోడలు కదా? అమ్మా, ఏమ్మా బాగున్నావా? బాగున్నానండి. ఏంటమ్మా ఒంటరిగా వచ్చావు? నీతో పాటు మీ వారు రాలేదా? వారు వచ్చారండి. మరి నువ్వు ఒకదానివే ఉన్నావేంటమ్మా ఇక్కడ? అది అది ఓ అర్థమైందిలేమ్మా. మీ అత్తగారు ఈ వీధి చివరనున్న షాప్లోనే కదా గుగ్గిలం తెప్పించుకుంటారు. గుగ్గిలం తీసుకెళ్ళడానికి వచ్చావన్నమాట. అవునండి, అవును. ఆ చివరి షాపేనమ్మా, వెళ్ళు తీసుకెళ్ళు. అలాగేనండి. ఏంటి కన్నయ్య ఇది? నేను ఇలా అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి కల్పిస్తున్నావేంటి? సారీ అండి, సారీ, ఐఎమ్ రియలీ సారీ. మీకేం కాలేదు కదా? ఏం కాలేదులే బాబు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఏదో హడావిడిలో. ఆ హడావుడేంటో నాకు తెలుసులే బాబు. మీకు తెలుసా? అవును, ఆ హడావుడంతా మీ ఆవిడ కోసమే కదా. మీకెలా తెలుసు? ఇంతకు ముందే మీ ఆవిడ నాకు కనపడింది. మీకు కనబడిందా? ఎక్కడ ఎక్కడ కనబడింది మీకు? అదిగో ఈ రోడ్డు చివర కూరగాయల షాప్ దగ్గర. గుగ్గిలం షాప్ ఎక్కడో తెలియక అటు ఇటు చూస్తుంటే నేనే అడ్రస్ చెప్పాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
వచ్చారేంటి? ఫోన్ చేస్తారు, మాట్లాడరు. ఈ నెంబర్ నుంచి ఎన్నిసార్లు కాల్ వచ్చిందేంటి? ఆ రింగ్ టోన్ శ్యామదే. ఖచ్చితంగా శ్యామ ఇక్కడే ఎక్కడో ఉంది. ఇదేంటి ఫోన్ కట్ చేస్తున్నారు? శ్యామ, శ్యామ ఎక్కడున్నావు? ఎక్కడున్నావు శ్యామ? నువ్వు ఈ చుట్టుపక్కలలోనే ఉన్నావని నాకు తెలుసు శ్యామ. నువ్వు కనబడకుండా దాక్కున్నావని కూడా నాకు తెలుసు. నీకోసమే నేను వచ్చాను. నిన్ను తీసుకెళ్ళడం కోసమే నేను వచ్చాను. ప్లీజ్ శ్యామ, దయచేసి బయటికి రా. శ్యామ, నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. ప్లీజ్ బయటికి రా శ్యామ. నన్ను క్షమించండి అఖిల్ బాబు. సాక్ష్యాలు లేకపోతే ఒక్కొక్కసారి నిజాలు కూడా అబద్ధాలు అయిపోతాయి. అందుకే తగిన సాక్ష్యాలతోనే మీ ముందుకు రావాలనుకుంటున్నాను. నీకే చెప్పేది, కమాన్ బయటికి రా శ్యామ. నన్ను వెతుక్కుంటూ మీరు వస్తే మీకు కనపడకుండా మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించండి అఖిల్ బాబు. హలో మమ్మీ. నాన్న అఖిల్, ఎక్కడున్నావు? మనల్ని మోసం చేసిన మనిషి గురించి నువ్వు అంతలా పాకులాడ్డమేంటి? ఎవరు ఎవరిని మోసం చేశారనేది ఇప్పుడే తెలియదు మమ్మీ. శ్యామ కనబడితే గాని అసలు దోషులు బయటికి రారు. ఎంతసేపు తన కోసం అలా రోడ్డున పడి వెతుకుతావు నాన్నా? ప్లీజ్ మమ్మీ, ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. అది కాదు నాన్నా. ఉంటాను. శ్యామ, ప్లీజ్ శ్యామ, ఒక్కసారి కనబడు. నేను నిన్ను నమ్ముతున్నాను శ్యామ. మనసా వాచా కర్మనా నమ్ముతున్నాను. ప్లీజ్ శ్యామ, ఒక్కసారి కనబడు. మీరు నన్ను నమ్ముతారని నాకు తెలుసండి. కానీ మీతో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా నమ్మడం నాకు కావాలి. అన్ని గౌరవాల కంటే ఆత్మగౌరవం గొప్పదండి. ఆ మల్లికార్జున్ మన కుటుంబం మీద పగపట్టాడు. అతని బారి నుండి మన కుటుంబాన్ని కాపాడాలి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి.
అఖిల్ బాబు కంట పడకుండా తప్పించుకున్నాను. ఇప్పుడు ఇలా కనపడినందుకు అఖిల్ బాబు బాధపడినా నేను సాక్ష్యాధారాలతో ఆయన ముందుకు వెళితే ఆయన ఖచ్చితంగా సంతోషిస్తారు. నేను ఫోన్ చేసినప్పుడు ఆ గోపాల్ ఫోన్ తీయలేదు. ఆ గోపాల్ ఫోన్ చేసినప్పుడు అఖిల్ బాబు కనపడేసరికి నేను ఫోన్ తీయలేదు. ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు అతను ఫోన్ తీసినా నా పేరు చెప్పగానే అతను నాతో మాట్లాడతాడా? నేను అడిగిన వాటికి సమాధానాలు చెప్తాడా? ఇదంతా మల్లికార్జున్ కుట్రే అని అందరి ముందు చెప్పి నాకు సాయం చేస్తాడా? లేదు, నా పేరు చెప్పగానే ఫోన్ పెట్టేస్తాడు. మళ్ళీ నేను ఫోన్ చేసినా కూడా ఖచ్చితంగా తీయడు. అతనికి ఫోన్ చేయడం అనవసరం. ఏం చేయాలి? హలో సుబ్బారావు గారు, హలో సుబ్బారావు గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? మీరు ఆర్కే రియల్ ఎస్టేట్లో ఫ్లాట్ బుక్ చేశారు కదా? ప్రతి నెల మా కస్టమర్ల పేర్లతో లాటరీ తీస్తుంటాం సార్. ఈ నెల లాటరీలో మీ పేరు వచ్చింది. కంగ్రాచులేషన్ సార్. ఒకసారి మీ పేరు అడ్రస్ కన్ఫర్మ్ చేసుకోవాలి. మీ వివరాలు చెప్తారా? ఉంటాయండి, మీ వివరాలు మా దగ్గర ఉంటాయి. కాకపోతే విలువైన బహుమతులు ఇంటికి పంపించబోయే ముందు మేమిలా ఫోన్ చేసి వివరాలన్నీ కన్ఫర్మ్ చేసుకోవాలి. అది మా రూల్. ఓకే అండి, ఒక 2 hours లో మీరు గెలుచుకున్న టీవీని మీ ఇంటికి పంపిస్తాం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఆమెలాగానే నేను కూడా గోపాల్కి ఫోన్ చేస్తే గోపాల్ ఇల్లు ఎక్కడో తెలుసుకోవచ్చు కదా. ఈ ఊర్లో వాళ్ళు ఎక్కడ ఉంటున్నామని చెప్పారు? అది ప్రగతి నగర్లోనో భారతీ నగర్లోనో ఉంటున్నామని చెప్పినట్టున్నారు. వదిన చెప్పినట్టు ఆ గోపాల్ కనుక ఈ ప్రగతి నగర్లోనే ఉంటే ఏదో ఒక రోజు ఆ షాప్కి వచ్చే ఉంటాడు. నేను కూడా ఆ షాప్ నుంచి ఫోన్ చేస్తున్నట్టే ఫోన్ చేసి అడ్రస్ కనుక్కుంటాను. హలో, ఎవరు?